వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధవజ్ర జాను శీర్షాసనము. ఈ అర్ధవజ్ర జాను శీర్షాసనంలో మనము ఈ బెల్ట్ని అలానే బ్లాక్ని రెండింటిని ఉపయోగించుతున్నాము. ఇలా బ్లాక్ని బెల్ట్ని ఉపయోగించడం వలన మనకు ఈ ఆసనము ఇంకా ఈజీగా అవుతుంది. మనము కొంత సమయం పాటు వజ్రాసనంలో కూర్చోవాలి. ముందుగా వార్మప్ చేసి ఈ ఆసనం చేద్దాము. బ్లాక్ని తీసేసి మనము నార్మల్గా వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా నార్మల్గా వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మనము ప్రాణాయామం చేద్దాము. కళ్ళని మూసివేసి మనము ఎడమ ముక్కు రంధ్రంతో భస్త్రిక ప్రాణాయామం చేద్దాము. కుడి ముక్కు రంధ్రంతో తీసుకోండి. దీన్ని రిపీట్ చేద్దాము. ఇలా ప్రాణాయామం చేసి రెండు చేతులని ఈ విధంగా పెట్టేసి మనము రిలాక్స్ అవ్వాలి. ఈ విధంగా మనము కొంత సమయం పాటు కళ్ళని మూసివేసి ఇలా ఉండి దాని తర్వాత నెమ్మదిగా మనము కళ్ళని తెరవాలి. ఇప్పుడు మనము ఈరోజు చేసే ఆసనం చేద్దాము. రెండు కాళ్ళని సూటిగా చేసి బ్లాక్పై కూర్చోవాలి. బ్లాక్పై ఇలా కూర్చొని మనము కాళ్ళ వేలని ముందుకు చేయడము మన వైపు చేయడము చేస్తూ ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కాళ్ళని ముందుకి వెనకాలకి అనడం వలన ఈ కాలు కింది భాగంలో ఉండే కండరము బాగా వార్మప్ అయిపోతుంది. దీని తర్వాత కాళ్ళని మనము ఈ విధంగా రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్లో రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్లో కూడా అలానే రొటేట్ చేయండి. దాని తర్వాత కాళ్ళని కొద్దిగా షేక్ చేసి ఇలా కుడి కాళ్ళని వజ్రాసనంలో పెడదాము. ఇలా వజ్రాసనంలో కాళ్ళని పెట్టినప్పుడు మనకు ఇబ్బందిగా అనిపించదు. ఎందుకు? మనము బ్లాక్పై కూర్చున్నాము కాబట్టి. మనం ఫార్వర్డ్ బెండ్లో వెళ్తున్నాము. ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళే ముందు మనము వీపుని నిటారుగా చేయడము, ట్విస్ట్ చేయడం ఇవన్నీ చేయవచ్చు. అయితే చేతులని ఈ విధంగా పైకి కిందికి చేయడము, ఈ విధంగా సైడ్లో బెండ్ అవ్వడము, దాని తర్వాత ట్విస్ట్ చేయడము ఇవన్నీ చేయవచ్చు. అర్ధవజ్ర జాను శీర్షాసనంలో వెళ్ళే ముందు మనము ట్విస్ట్ అవుదాము. ఇలా కుడివైపు బాగా ట్విస్ట్ అయ్యి కళ్ళని మూసివేయండి. దాంతో మన శరీరానికి చాలా రిలాక్సేషన్ అనిపిస్తుంది. దీని తర్వాత మనం సూటిగా వచ్చేసి ఈ బెల్ట్తో మన పాదాన్ని పట్టుకోవాలి. అలా బెల్ట్ని మనము పాదం యొక్క ముందు భాగంలో పెట్టేసి ఇలా
ఒక చేతితో బెల్ట్ని పట్టుకోవచ్చు, లేదా మనము 2 చేతుల వేళ్ళతో ఇలా బెల్ట్ని రౌండ్గా తీసుకొని ఈ కాలుని లాగుతూ ఇక్కడ కూడా జాను శీర్షాసనంలో బెండ్ అవ్వచ్చు. అయితే జాను శీర్షాసనంలో బెండ్ అయినప్పుడు, ఇలా బెండ్ అయినప్పుడు మనము ముందుకు జారకూడదు. పృష్ఠ భాగాలు వెనకే ఉండాలి, కింద ప్రెస్ అవ్వాలి. ప్రెస్ అవుతూ మనము కిందికి రావాలి. ఇలా మనము కిందికి వచ్చినప్పుడు తలని ఇంకా కిందికి చేయండి. పాదం యొక్క వేళ్ళని బాగా లాగండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని కిందికి చేస్తూ ఉండండి. ముందు వైపు చూస్తూ కూడా తలని ఇలానే కిందికి చేస్తూ ఉండండి. అలా చేసి వీలవుతే తలని మోకాలికి తాకేలాగా కిందికి వచ్చేయాలి. అయితే మోకాలికి తాకేలాగా కిందికి రావడం వలన ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ కండరంపై చాలా తీవ్రంగా స్ట్రెచ్ అనేది పడుతుంది. పడాలి కూడా, ఎందుకంటే ఈ యొక్క కండరం తొందరగా గట్టిపడిపోతుంది. కొంత సమయం పాటు ఆ విధంగా ఉంటూ ఈ యొక్క ఆసనంలో కాలుని స్క్వీజ్ చేయండి. నెమ్మదిగా పైకి వచ్చేసి పాదాన్ని చేంజ్ చేద్దాము. దీని తర్వాత మళ్ళీ మనము కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అయిపోయి ఇప్పుడు ఈ బెల్ట్ని మనము అదే పాదం దగ్గర తీసుకొచ్చి పెట్టాలి. ఈ యొక్క పాదాన్ని ఇలా పట్టుకొని గట్టిగా మన వైపు లాగాలి. వీపుని నిటారుగా చేయండి. చాలామంది వ్యక్తులు వీపుని ఇలా గుండ్రంగా చేస్తూ ఆసనంలో వెళ్తారు. అలా వెళ్ళడంతో ఈ యొక్క భాగము గూని అయిపోయి మనం ఫార్వర్డ్గా బెండ్ అవ్వలేము. కాబట్టి పృష్ఠ భాగాలను ఇంకొద్దిగా వెనకాల కనండి. అలా వెనకాల కంటూ ఆ యొక్క వీపుని గూని రాకుండా ఇలా తలని ముందుకు చేయాలి. ఇలా తలని ముందుకు చేసినప్పుడు తల మోకాలు కంటే ఇంకా ముందుకు వచ్చేలాగా చూడాలి. అలా చేస్తూ ఇలా పాదాన్ని దగ్గరగా మనము బెల్ట్తో లాగుతాము. అయితే చాలామంది వ్యక్తులు ఏమనుకుంటారు, కాలుని చాలా ముందుకు చేసి ఇలా బెండ్ అవుతే స్ట్రెచ్ ఎక్కువగా వస్తుందేమో అనుకుంటారు. కరెక్ట్ అండి, అలా వస్తుంది. కానీ ఇలా చేసినప్పుడు కింద జారిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా పృష్ఠభాగాన్ని వెనకాలకు చేసి ఇలా ఆసనం చేసినప్పుడు పృష్ఠభాగం ఎక్కువగా సపోర్ట్ అయి ఉంది కాబట్టి ఈ ఆసనంలో ఎక్కువగా వెళ్ళగలుగుతాము. ఇలా డీప్గా ఎక్కువ సమయం పాటు ఉండగలుగుతాము కూడా. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తలని కిందికి చేస్తూ ఇక్కడ అలానే ఉందాము. ఈ హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఆల్ ద వే ఈ యొక్క కండరము మన తొడ కింది భాగంలో లోపలి భాగంలో ఉంది. ఆ తొడ లోపలి భాగం కింది భాగంలో కూడా స్ట్రెచ్ అయ్యేలాగా చూస్తూ కాలుని ఈ విధంగా లాగుతూ తలని కిందికి చేస్తూ ఉండాలి. అయితే వీపుని గుండ్రంగా చేసి ఆసనం చేయడం వలన మనకు మేలు కలుగుతుంది. కానీ వీపుని ఈ విధంగా ఫ్లాట్ చేస్తూ ఈ ఆసనం చేస్తే హ్యామ్స్ట్రింగ్ కండరంపై ఎక్కువ ప్రభావం ఉంటుంది. వీపు కూడా గుండ్రంగా కాకుండా ఫ్లాట్గా అవుతుంది. ప్రాచీన యోగా పద్ధతిలో వీపుని గుండ్రంగా చేసేవారు. మోడర్న్ యోగా పద్ధతిలో వీపుని ఫ్లాట్గా చేస్తారు. ఈ రెండు కూడా మంచివే. రౌండ్గా చేసినప్పుడు తల మోకాలికి ఎక్కువగా తాకుతుంది. ఫ్లాట్గా చేసినప్పుడు ఛాతీ లేదా గడ్డం వచ్చి మ్యాట్కి తాకుతుంది. ఈ రెండు స్ట్రెచెస్ ఈ యొక్క హ్యామ్స్ట్రింగ్ పై తీవ్రంగానే ప్రభావం చూపిస్తాయి. ఈ రెండు చేయవచ్చు. చేసిన తర్వాత మనం నెమ్మదిగా కాళ్ళని రిలాక్స్ చేసుకోవడము, దీని తర్వాత శవాసనం లాంటి ఆసనాలు చేస్తే చాలా మంచిది. లేదా వీపుపై పడుకునే ఆసనాలను చేయండి. కళ్ళని మూసివేసి ఈ విధంగా పొట్టపై చేతులని పెట్టి రిలాక్స్ అవ్వచ్చు, లేదా ఇలా చెరో వైపు పెట్టి రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నానండి. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఆసనం పేరు అర్ధ వజ్ర జాను శీర్షాసనము. ఈ ఆసనం చేసే ముందు మనము వార్మప్ చేసి దాని తర్వాత ఆసనాన్ని చేయాలి. కొంత సమయం పాటు మనము ఇలా వజ్రాసనంలో కూర్చోవాలి.
వజ్రాసనంలో కూర్చునేటప్పుడు మనము ఎక్కువ సమయం పాటు కూర్చోబోతున్నాము కాబట్టి మనము వీపుని నిటారుగా పెట్టడానికి ఒక చెక్క ముక్కని కాళ్ళ మధ్యలో పెట్టుకొని వజ్రాసనంలో కూర్చోవచ్చు. ఇక్కడ కళ్ళని మూసివేయండి. కళ్ళని మూసివేసి మనము కొంత సమయం పాటు ప్రాణాయామం చేద్దాము. కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి ఎడముక్కు రంధ్రంతో అలా చేస్తూ 50 సార్లు మనము ఎక్సలేషన్స్ చేయవచ్చు. అయితే కేవలం ఎక్సలేషన్స్ చేయడం కాదు, ఇన్హలేషన్ ఎక్సలేషన్ 2 చేయాలి. దీని తర్వాత కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు మనము ఎడమ ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేసి కుడి ముక్కు రంధ్రంతో శ్వాస తీసుకోవాలి. ఈ యొక్క ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఈ విధంగా మనము ప్రాణాయామం చేసిన తర్వాత నెమ్మదిగా కొంతసేపు అలానే కాళ్ళని మూసివేసి ఉండి దాని తర్వాత నెమ్మదిగా కళ్ళని ఓపెన్ చేయాలి. ఇప్పుడు మనము కాళ్ళని సూటిగా చేద్దాము. అలా చేసి ఆ కాళ్ళ వేళ్ళని మన వైపు లాగండి. ఇక్కడ మనం కాళ్ళని కొద్దిగా ఆడించవచ్చు, కాళ్ళని ముందుకి వెనకాలకి అనవచ్చు, కాళ్ళని యాంకిల్స్ని రొటేట్ చేయవచ్చు. అలా కాళ్ళని బాగా చుట్టి గుండ్రంగా తిప్పేసి రివర్స్ ఆర్డర్లో కూడా తిప్పండి. కుడి కాళ్ళ వేళ్ళని మన వైపు లాగుతూ కాళ్ళని కొంచెం ఆకాశం పైకి తీసుకొని రండి. కాలుని కింద పెట్టేసి వేరే పాదాన్ని పైకి చేయండి. దాని తర్వాత కింద తీసుకొని పెట్టేయండి. ఇప్పుడు కాళ్ళని ఈ విధంగా షేక్ చేద్దాము. దీని తర్వాత బెల్ట్ సహాయంతో పాదం యొక్క బాల్ ఆఫ్ ద ఫుట్ని పట్టుకొని ఈ విధంగా పట్టి గట్టిగా లాగండి. కాలు బాల్ ఆఫ్ ద ఫుట్ని పట్టుకొని కిందికి బెండ్ అవుతూ ఇలా గట్టిగా లాగండి. ఇలా బెండ్ అయినప్పుడు ఈ కాలు వెనకాల భాగంలో ఉండే కండరంపై చాలా తీవ్రమైన స్ట్రెచ్ పడుతుంది. ఆ స్ట్రెచ్ని గమనిస్తూ ఇక్కడ అలానే ఉండాలి. ఇలా కొంత సమయం పాటు కిందికి బెండ్ అయిపోయి పైకి వచ్చేసి రెండో వైపు కూడా కాల్ని అదే విధంగా లాగాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ హ్యామ్స్ట్రింగ్ కండరాన్ని మనం ఇక్కడ యాక్టివేట్ చేయాలి.
దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇక మనము కుడి కాల్ని వజ్రాసనంలో పెట్టి ఎడమ కాల్ని సూటిగా అలానే పెడదాము. ఇప్పుడు మనము ఈ బెల్ట్తో సహాయంతో పాదాన్ని పట్టుకోవాలి. ఈ విధంగా ఆసనంలో కూర్చొని మనము పృష్ఠభాగాల కింద బ్లాక్ని పెట్టాము. బ్లాక్ని పృష్ఠభాగాల కింద పెట్టడం వలన మన వెన్నుముక్క నిటారుగా అవుతుంది, వెన్నుముక్క బాగా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా బెల్ట్ని పట్టుకొని ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. వీపులో ఉండే కండరాలని, వెన్నుముక్క దగ్గర ఉండే కండరాలను ఉపయోగిస్తూ మనము ముందుకి ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. అలా బెండ్ అయ్యేటప్పుడు మోచేతులని బాగా కిందికి ప్రెస్ చేయాలి. తొడలో ఉండే కండరాలను కూడా స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేస్తూ అలా నెమ్మదిగా మోకాలకి తల తాకేలాగా కిందికి వెళ్ళవచ్చు. తలని గుండ్రంగా చేయవచ్చు. మోచేతులని ఇంకా దూరంగా చేయండి. అలా చేస్తూ తలని కిందికి రావాలి. దీని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చేయండి. మన బెల్ట్ని వదిలేసి కుడివైపు ఇలా ట్విస్ట్ అవ్వాలి. దీని తర్వాత నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి కాళ్ళని మార్చాలి. కుడి కాళ్ళని సూటిగా చేసి ఎడమ పాదాన్ని వజ్రాసనంలో పెడదాము. వజ్రాసనంలో పెట్టినప్పుడు అన్ని కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేసి పెట్టాలి. ఇప్పుడు మనం మళ్ళీ బెల్ట్ సాయంతో కుడి పాదాన్ని బెల్ట్ సాయంతో బాల్ ఆఫ్ ది బుడ్ దగ్గర పెట్టేసి పట్టుకోవాలి. అలా పట్టుకొని మనము బెల్ట్ని వెనకాల చేసి పట్టుకోకూడదు, ఆ పాదం దగ్గర పట్టుకోండి. ఒకసారి ఇంటర్లాక్ చేసి ఫార్వర్డ్గా బెండ్ అయ్యేటప్పుడు ఆ పాదాన్ని మన వైపు లాగుతూ ఉండాలి. ఈ విధంగా బెండ్ అయ్యేటప్పుడు మోచేతులను దూరంగా చేయండి. తలని కిందికి చేయండి. తలని గుండ్రంగా చేయవచ్చు. తలని వీపుని ఫ్లాట్గా కూడా చేయవచ్చు. అయితే ఈ రెండు చేసేటప్పుడు మనకు కొద్దిగా కాలు వెనకాల భాగంలో స్ట్రెచ్ డీప్గా పడుతుంది. కాబట్టి అక్కడ ఉన్న కండరాలని మనము స్క్వీజ్ చేయాలి. అలా స్క్వీజ్ చేస్తూ మనం కిందికి వెళ్తే ఆ యొక్క కండరాలు బలపడతాయి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అర్ధ వజ్ర జాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో అలాగే బెల్ట్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన హ్యామ్స్ట్రింగ్ కండరాలకు చాలా మంచిది, నడుం భాగానికి కూడా చాలా మంచిది, సైడ్ భాగాలపై కూడా మంచి ప్రభావం పడుతుంది, అలాగే కాళ్ల కండరాలకు కూడా చాలా మంచిది. కాళ్ల కండరాలు అలాగే హ్యామ్స్ట్రింగ్ కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. ఈ ఆసనం తర్వాత మనము ట్విస్ట్లో వెళ్దాము. సింపుల్గా సుఖాసనంలో ట్విస్ట్ చేయండి. మళ్ళీ రెండో వైపు కూడా ట్విస్ట్ అవుతాము. నెమ్మదిగా సెంటర్కి వచ్చేసి మనము కాళ్ళని అదే వజ్రాసనంలో వీరాసనంలో పెట్టి ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. కాళ్ళని మూసుకుంటూ ఇలా కౌంటర్ చేయడం వలన నడుం భాగం, సైడ్ భాగం, హ్యామ్స్ట్రింగ్ కండరాలు అలాగే కాళ్ల కండరాలు ఇవన్నీ బాగా స్ట్రెచ్ అయ్యి రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ఆసనం చేసేటప్పుడు కాలు కింద ఉన్న హ్యామ్స్ట్రింగ్ కండరము చాలా వార్మప్ చేసి ఆసనంలో వెళ్ళాలి. అలా వార్మప్ కాకుండా మనం వెళ్ళినట్టు అయితే ఆ యొక్క కండరము తెగిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. మనము కింద కూర్చున్నట్టు అయితే చాలామందికి మోకాలు బెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలా బ్లాక్పై కూర్చొని ఆసనం చేస్తున్నాము. అదేవిధంగా వీపుని గుండ్రంగా చేసిన ఫ్లాట్గా చేసినప్పుడు
మనము వెన్నుముక్కలో పెయిన్ అవుతుందా లేదా అనేది గమనిస్తూ ఉండాలి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు, మెడలో నొప్పి ఉన్న వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటూ ఈ ఆసనాన్ని చేస్తే చాలా మంచిది. సో చూసారు కదండి, ఇవాల్టి యోగ సూత్రలో అర్ధవజ్ర జాను శీర్షాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్తీ. బాయ్.